prove that root 2 is an irrational number. How we can prove root 2 is an irrational number? ఎలా మనం ప్రూవ్ చేస్తాము రూట్ 2 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్ అని? ఎలా ప్రూవ్ చేస్తాము అంటే మనం ఇంతకు ముందు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారము రూట్ 2 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్ మనం ప్రూవ్ చేయాలి కాబట్టి దానికి ఆపోజిట్ గా అంటే రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అని మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఎస్యూమ్ చేయాలి. అది చేసినటువంటి ఎస్యూమ్ అనేది ఒక కంట్రాడిక్షన్ అంటే రాంగ్ కాన్సెప్ట్ గా మనం దాన్ని మరలా నిరూపించవలసి ఉంటుంది. అప్పుడు రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ కాదు అని అర్థమవుతుంది. అంటే దాన్ని బట్టి రూట్ 2 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్ అని మనం ప్రూవ్ చేయవచ్చు. ఎలా ప్రూవ్ చేద్దామో చూద్దాం. రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ అన్నాడు కదా, దీనికి మనం ఆపోజిట్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే అస్యూమ్ that root 2 is a rational number. రూట్ 2 అనేది ఒక రేషనల్ నంబర్ గా మనం అస్యూమ్ చేసాము అంటే ఇక్కడ రూట్ 2 అనేది ఒక రేషనల్ నంబర్ గా తీసుకున్నాం కదా, అంటే రూట్ 2 అనేది ఒక రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ ఎలా ఉంటాయి? p/q ఫామ్ లో ఉంటాయి. కాబట్టి దీన్ని మనం రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు p/q గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఒక కండిషన్స్ అనేసి ఉంటాయి ఇందులో. ఏంటి అంటే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అలాగే p,q ఆర్ కోప్రైమ్స్, p,q ఆర్ కోప్రైమ్స్ అని అటువంటి p/q ని మనం తీసుకున్నాం. ఇక్కడ రూట్ 2 ఈక్వల్ టు p/q కదా, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు p ఈజ్ ఈక్వల్ టు రూట్ 2q అనేది వస్తుంది. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే p స్క్వేర్ ఈక్వల్ టు 2q² అవుతుంది. ఏం చేసాం ఇక్కడ? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్లయితే p స్క్వేర్ ఈక్వల్ టు 2q² అనేది రావడం జరిగింది. ఇక్కడ p స్క్వేర్ ఈక్వల్ టు 2q² కదా, అంటే p స్క్వేర్ అనేది ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 2 అనేది మనకు అర్థమవుతుంది. దేర్ఫోర్ p స్క్వేర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2. p స్క్వేర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2. అంటే p స్క్వేర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 2 అయితే మరి p కూడా ఏమవుతుంది? p ఈజ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది. p కూడా మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది. ఓకే, p స్క్వేర్ అనేది మల్టిపుల్ 2 కాబట్టి p కూడా మల్టిపుల్ ఆఫ్ 2 అనేది అవుతుంది. ఇప్పుడు తర్వాత ఇక్కడ p స్క్వేర్ ఈక్వల్ టు p ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2 అని తీసుకున్నాం కదా, కాబట్టి దీన్ని మరలా p ఈజ్ ఈక్వల్ టు 2m గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే p అనేది మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి p అనేది 2m గా తీసుకున్నాం. లెట్ p ఈజ్ ఈక్వల్ టు 2m. దీన్ని బట్టి ఇక్కడ 2q² ఈక్వల్ టు p స్క్వేర్ ఉంది కదా, దానిని తీసుకోండి. 2q² ఈజ్ ఈక్వల్ p స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చేద్దాము. 2q² ఈజ్ ఈక్వల్ p స్క్వేర్ కదా, p అంటే 2m తీసుకున్నాం కదా, అంటే 2m ద హోల్ స్క్వేర్. 2m ద హోల్ స్క్వేర్ అంటే 4m². ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే q² ఈక్వల్ టు 2 అటు గుణిస్తుంది కదా, అటు భాగిస్తుంది కదా, డివైడ్ అవుతుంది. కాబట్టి 4m²/2, 2 1s 2 2s మనకి ఏమొచ్చింది అంటే 2m². q² ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2m² వచ్చింది. అంటే q² అనేది q² ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 వచ్చింది. మల్టిపుల్ ఆఫ్ 2. అలాగే q² అనేది మల్టిపుల్ ఆఫ్ 2 అయితే q కూడా ఏమవుతుంది? q ఈజ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 2. మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది. ఇది ఇక్కడ చూసారా మనకేమొచ్చింది? p ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 వచ్చింది, q ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 వచ్చింది. ఇది పాసిబులా? కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ మనం కండిషన్స్ లో p,q ఆర్ కోప్రైమ్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎప్పుడు కూడా కోప్రైమ్స్ లో ఉండేటప్పుడు ఒకే మల్టిపుల్ ఆఫ్ 2 అనేది ఒకే మల్టిపుల్ అనేది ఉండదు.
కాబట్టి దిస్ ఈజ్ ఏ కంట్రాడిక్షన్ అని రాయవలసి ఉంటుంది. దిస్ ఈజ్ ఏ కంట్రాడిక్షన్. ఓకే, లేదంటే అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్ అని కూడా మనం రాయొచ్చు. దిస్ ఈజ్ ఏ కంట్రాడిక్షన్ ఆర్ అవర్ అజ్యూమ్ ఈజ్ రాంగ్ అని ప్రూవ్ చేసి దేర్ఫోర్ ఇప్పుడు ఎందుకు మన కంట్రడక్షన్ వచ్చింది? √2 అనేది ఒక రేషనల్ నంబర్ తీసుకోవడం వల్ల ఈ కంట్రడక్షన్ వచ్చింది. సో ఇది రాంగ్ అన్నమాట. ఇది రాంగ్ అంటే అయ్యే మీరు ఏది రైట్ అవ్వాలి? √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ అనేది అవ్వాలి. దేర్ఫోర్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. రేషనల్ నంబర్. ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఎలా ప్రూవ్ చేస్తాము అంటే మనం ఎజ్యూమ్ చేయాలి. ఎలా ఎజ్యూమ్ చేయాలి అంటే √2 అనేది ఒక రేషనల్ నంబర్ గా ఎజ్యూమ్ చేయాలి. ఎప్పుడైతే √2 అనేది ఒక రేషనల్ గా ఎజ్యూమ్ చేసామో, రేషనల్ నంబర్ అంటేనే p/q ఫామ్ లో ఉండే నంబర్ అని అర్థం. కాబట్టి √2 ఈజ్ ఈక్వల్ p/q తీసుకున్నాం. అయితే అక్కడ కండిషన్ ఏమిటంటే q అనేది 0 కాకూడదు, అలాగే p,q అనేది కోప్రైమ్స్ గా ఉండాలి అనేది జనరల్ కాన్సెప్ట్ గా తీసుకున్నాం. జనరల్ కండిషన్ అన్నమాట అది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే p √2q అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే p² ఇక్కడ స్క్వేర్ పోతుంది, ఆ స్క్వేర్ రూట్ పోతుంది, 2q² మిగులుతుంది. ఇక్కడ దీని నుంచి p² 2q² అంటే అర్థం ఏంటంటే p² ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 అని అర్థం. p² అనేది ఎప్పుడైతే మల్టిపుల్ ఆఫ్ 2 అయిందో p కూడా ఏమవుతుంది? మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది. అలా ఉంచండి. మరి p అనేది మల్టిపుల్ ఆఫ్ 2 అంటే అర్థం ఏంటి? లెట్ p ఈజ్ ఈక్వల్ 2m గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే p అనేది మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి. లెట్ p ఈక్వల్ టు 2m. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చూసారా? p² ఈక్వల్ టు 2q². దాన్ని ఇక్కడ మరలా రిపీట్ చేసాం. 2q² ఈక్వల్ టు p². 2q² ఈక్వల్ టు p అంటే మనం ఏం తీసుకున్నాం? 2m తీసుకున్నాం. సో 2m ద హోల్ స్క్వేర్. 2m హోల్ స్క్వేర్ అంటే 4m² అవుతుంది. ఇక్కడ 2 అనేది అటు పంపిస్తే q² ఈక్వల్ టు 4m² బై 2 అవుతుంది. 2 1 2 2 అంటే 2m². q² ఈక్వల్ టు 2m² వచ్చింది. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే q² ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 అని అర్థం. చూసా, 2 యొక్క గుణిజం అని అర్థం అన్నమాట. q² అనేది మల్టిపుల్ ఆఫ్ 2 అయితే మరి q కూడా ఏమవుతుంది? మల్టిపుల్ ఆఫ్ 2 అవుతుంది. ఇక్కడ మనకు రెండు స్టేట్మెంట్స్ వచ్చాయి. ఏంటి అంటే p ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2, అలాగే q ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2. దిస్ ఈజ్ కాంట్రాడిక్షన్. ఎందుకు అంటే ఎప్పుడు కూడా p/q అనేది కోప్రైమ్స్ గా తీసుకుని మనం ఇక్కడ ఒక రేషనల్ నంబర్ క్రియేట్ చేసాము అంటే ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 2 అనేది కామన్ గా ఉండదు అనమాట. ఉండదు కాబట్టి దిస్ ఈజ్ కాంట్రాడిక్షన్ గా మనకు వచ్చింది. ఎప్పుడైతే కాంట్రాడిక్షన్ వచ్చిందో √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్ అనేది క్లియర్ గా ప్రూవ్ అయిపోయినట్టే. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. హౌ వీ కెన్ ప్రూవ్ 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్? దీన్ని మనం 3 + 2√5 ఇర్రేషనల్ ఎలా ప్రూవ్ చేయాలి అంటే, ఏదైతే మనకు 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ ఇచ్చాడో దానికి ఆపోజిట్ గా అంటే మనం ఎజ్యూమ్ చేయాలి. ఎలా ఎజ్యూమ్ చేయాలి అంటే 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అని మనం తీసుకోవాలి. తీసుకుంటే 3 + 2√5 రేషనల్ అని మనం అక్కడ ఏదైనా రాలేదనుకోండి, అంటే మనం ప్రూవ్ చేయలేకనుకోండి, అది రాంగ్ అజంప్షన్ గా మనం తీసుకొని అప్పుడు 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. కాబట్టి మనం ఎజ్యూమ్ చేయాలి. ఎలా అంటే లెట్ అని మీరు అనండి, లేదంటే ఎజ్యూమ్ అని మనం కూడా వర్డ్ కూడా ఉపయోగించవచ్చు, లేదా లెట్ అనే వర్డ్ కూడా ఉపయోగించవచ్చు. ఎజ్యూమ్ దట్ 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అని మనం ఎజ్యూమ్ చేసాం. ఎజ్యూమ్ చేసేసరికి ఇక్కడ 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అని ఎజ్యూమ్ తీసుకున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే 3 + 2√5 ఈజ్ ఈక్వల్ a/b తో మనం సమానం చేయొచ్చు. ఎందుకంటే రేషనల్ నంబర్స్ అన్ని కూడా p/q ఫామ్ లో ఉంటాయి కాబట్టి a/b గా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న కండిషన్స్ గా మనం తీసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 గాను, అలాగే a, b ఆర్ కోప్రైమ్స్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి a/b ని మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. b × 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు a. ఇక్కడ b ఉంటుంది కదా, b తో మల్టిప్లికేషన్ చేసేయండి. b × 3 3b ప్లస్ b × 2√5 2b √5 ఈజ్ ఈక్వల్
ఏ. ఈ 3bని ఆ ఈజ్ ఈక్వల్ అవతలకి పంపించేయండి. 2b √5 ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ 3b అవుతుంది. ఇది ప్లస్ కదా, అటు వెళ్తే మైనస్ 3b అవుతుంది. ఇక్కడ మనకేం కావాలి అంటే √5ని ఇలా ఒంటరి చేసేయండి ఎడం వైపు. 2b అని ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి a మైనస్ 3b బై 2b. మనకేమొచ్చింది అంటే √5 ఈజ్ ఈక్వల్ a మైనస్ 3b బై 2b. ఇక్కడ మనం abను ఒక రేషనల్ నంబర్ గా తీసుకున్నాం కాబట్టి a మైనస్ 3b బై 2b కూడా ఏమవుతుంది, ఒక రేషనల్ నంబర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎలా వచ్చింది, √5 తో సమానం అని వచ్చింది. అంటే √5 కూడా ఒక రేషనల్ నంబర్ అని మనకు వచ్చింది. ఇది రాంగ్ కదా. ఎందుకు రాంగ్ అంటే √5 అనేది ఎప్పుడు కూడా దాన్ని మనం ఇర్రేషనల్ నంబర్ గానీ మనం తీసుకుంటాం, ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఎస్యూమ్ ఏదైతే ఉందో 3 + 2√5 ఇది రేషనల్ నంబర్ ఏదైతే ఉందో అది రాంగ్ అనమాట. అంటే అవర్ ఎస్యూమ్ ఈజ్ రాంగ్. అవర్ ఎస్యూమ్ ఈజ్ రాంగ్ అని మనం ఒకసారి ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనం అవర్ ఎస్యూమ్ ఈజ్ రాంగ్ అవుతుందో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు 3 + 2√5 అనేది ఒక రేషనల్ నంబర్ అవుతుంది. దేర్ఫోర్ 3 + 2√5 ఈజ్ అన్ irrational number. Irrational number. ఓకే, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. మనం ఎలా ఎస్యూమ్ చేస్తాము అంటే 3 + 2√5 ఇది రేషనల్ నంబర్ గా మనం తీసుకుంటాం. వాడు ఇచ్చాడు ఇర్రేషనల్, మనం తీసుకుంటాము రేషనల్, ఇలా ఆపోజిట్ గా తీసుకుంటాం. అయితే ఇక్కడ 3 + 2√5 రేషనల్ నంబర్ అంటే ఏంటంటే 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు a/b గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేషనల్ నంబర్ అంటే p/q ఫామ్ లో ఉంటుంది కాబట్టి a/b. ఇక్కడ చిన్న కండిషన్స్ అన్నమాట. b అనేది ఎప్పుడు కూడా 0 కాకూడదు, అలాగే a, b ఆర్ కోప్రైమ్స్ గా ఉండవలసి ఉంటుంది. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తున్నాం అంటే ఇక్కడ b తో మల్టిపుల్ చేస్తున్నాం. b × 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు a. ఇక్కడ b తో మల్టిపుల్ చేసేయండి. b × 3 3b ప్లస్ b × 2√5 2b√5 ఈజ్ ఈక్వల్ టు a. ఇక్కడ 2b√5 ను ఒంటరి చేయండి. ఈ ప్లస్ 3b ని అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి a మైనస్ 3b అవుతుంది. ఇక్కడ √5 ఈజ్ ఈక్వల్ 2b అటు వెళ్తే బై అవుతుంది కాబట్టి a మైనస్ 3b బై 2b. ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇక్కడ a/b అనేది ఒక రేషనల్ నంబర్, అలాగే a మైనస్ 3b బై 2b కూడా ఏమవుతుంది, ఒక రేషనల్ నంబర్ అవ్వాలి. మరి అటువంటిప్పుడు √5 కూడా ఒక రేషనల్ నంబర్ అవ్వాలి. అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే √5 ఈజ్ ఏ క్లియర్ కట్ ఇర్రేషనల్ నంబర్. కాబట్టి అవర్ ఎస్యూమ్ ఈజ్ రాంగ్. 3 + 2√5 ఈజ్ ఏ అండ్ ఇర్రేషనల్ నంబర్ గా మనం ప్రూవ్ చేసిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ. Prove that √5 + √3 is an irrational number. How we can prove? ఇక్కడ మనం √5 + √3 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాము అంటే ఇక్కడ √5 + √3 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్ ఇచ్చాడు కదా, దానికి ఆపోజిట్ గా √5 + √3 అనేది ఒక రేషనల్ నంబర్ గా మనం తీసుకుందాం, అంటే ఎస్యూమ్ చేస్తాం. ఇలా ఎస్యూమ్ చేయడం వల్ల మన యొక్క ఈ సొల్యూషన్ ప్రాసెస్ లో ఈ √5 + √3 అనేది ఒక రేషనల్ నంబర్ కాదు అని మనం అంటే ఏదైతే ఎస్యూమ్ చేశామో దానినే మనకు రాంగ్ కాన్సెప్ట్ గా మనం నిరూపించినట్లయితే అప్పుడు √5 + √3 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఆ విధంగా మనం ప్రూవ్ చేద్దాం. అంటే ఎలా స్టార్ట్ చేయాలి అంటే ముందు ఎస్యూమ్ చేయాలి. ఏంటి ఎస్యూమ్ చేయాలి అంటే ఎస్యూమ్ దాట్ √5 + √3 ఈజ్ ఏ రేషనల్ నంబర్. అంటే రేషనల్ నంబర్ గా మనం దీన్ని ముందుగా తీసుకున్నాం. ఈ తీసుకునే రేషనల్ నంబర్ కాన్సెప్ట్ అనేది మనం రాంగ్ గా నిరూపించినట్లయితే ఈ ఇచ్చినటువంటి √5 + √3 అనేది ఇర్రేషనల్ గా అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే √5 + √3 ఒక రేషనల్ నంబర్ అని మనం ఎస్యూమ్ చేశామో √5 + √3 అనేది దేనికి సమానం కావచ్చు అంటే a/b కి సమానం కావచ్చు. ఎందుకు a/b కి సమానం కావచ్చు అంటే ఏదైతే √5 + √3 అనేది ఒక రేషనల్ నంబర్ గా తీసుకున్నామో రేషనల్ నంబర్ యొక్క జనరల్ ఫామ్ వచ్చి p/q కాబట్టి a/b గా మనం తీసుకున్నాం. దీనికి చిన్న కండిషన్ ఏమిటి అంటే b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 గా తీసుకుందాం. అది అవుతుంది కూడా, ఇలాగే తీసుకోవాలి. సో ఎప్పుడైతే a/b అనేది ఒక రేషనల్ నంబర్ గా తీసుకున్నామో √5 + √3 = a/b, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎలా సింప్లిఫై చేద్దాము అంటే
√5 is equal a by b మైనస్ √3 అంటే ఈ ప్లస్ రూట్ అటు వెళ్తే మైనస్ √3 గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ √5 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ a by b మైనస్ √3 హోల్ స్క్వేర్. √5 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో 5 మిగులుతుంది. ఇక్కడ 5 ఇజ్ ఈక్వల్ దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ a స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ తర్వాత ప్లస్ b స్క్వేర్ అంటే √3 స్క్వేర్. √3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 3 గా మిగులుతుంది. మైనస్ 2ab 2 ఇంటూ ఇక్కడ b ముందుగా రాద్దాం అంటే 2√3 a by b 2√3 a by b ఈ విధంగా మనకు రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో మనకు ఇందులో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ +3ను లెఫ్ట్ వైపు తీసుకురండి, ఎడమ వైపు తీసుకురండి. దీనిని ఈ +3ని అంటే ఏమవుతుంది 5 - 3 అవుతుంది. 5 - 3 ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 2√3 a by b అవుతుంది. 5 - 3 మీన్స్ 2 కదా, కాబట్టి దీన్ని 2 గా తీసుకోండి. 2 ఈజ్ ఈక్వల్ ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ అని పెడుతూ మనం ఈ మైనస్ 2√3 a by b ని లెఫ్ట్ గా తీసుకురండి. అంటే మనం ఇక √3 ఈజ్ ఈక్వల్ టు అనే కాన్సెప్ట్ గా మనం వెళ్ళాలి కాబట్టి √3ని మనం వంటర్ చేయడానికి కోసం ఎడమ వైపు తీసుకురండి. అంటే 2 ప్లస్ ఇక్కడ లెఫ్ట్ లో 2 ఉంది, ఈ టర్మ్ ని ఎడమ వైపు తీసుకొస్తున్నాం. అంటే 2√3 a by b అవుతుంది ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ బై b స్క్వేర్. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము అంటే ఈ ఏదైతే ఈ 2 ఉందో ఆ 2 పంపించండి. అంటే 2√3 ఇంటూ a by b ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఓకే, మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది అంటే a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై b స్క్వేర్ గా ఉంటుంది. ఇక్కడ √3ని మాత్రమే మనం ఎడమ వైపు సింగిల్ గా ఉంచేయండి, మిగిలిన అన్ని టర్మ్స్ కూడా అటుగా పంపించేయండి. ఇక్కడ ఇటువైపు ఆల్రెడీ ఏమున్నా రైట్ సైడ్ లో a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై b స్క్వేర్ ఉంది కదా, అటు వెళ్తే ఇక్కడ 2 అనేది 1/2 గా అవుతుంది. a by b అనేది b by a గా మారుతుంది. ఇక్కడ b ను ఈ స్క్వేర్ మనం క్యాన్సిల్ అవుతే మనకి ఏం మిగిలింది అంటే √3 ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై 2ba అంటే 2ab బై 2ab ఇలా వచ్చింది. అంటే √3 ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై 2ab. ఇక్కడ a by b అనేది ఒక రేషనల్ నంబర్ గా మనం తీసుకున్నాం. ఇక్కడ a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ బై 2ab ఇక్కడ ఏమవ్వాలి, రేషనల్ నంబర్ అవ్వాలి. రేషనల్ నంబర్ అవ్వాలి, కానీ అది దేనికి ఈక్వల్ గా అయిపోయింది, √3కి ఈక్వల్ గా అయింది. అంటే √3 అనేది రేషనల్ నంబరా కాదు, ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ √3 అనేది ఒక ఇర్రేషనల్ అవుతుంది. కాబట్టి మనం ఏదైతే అజ్యూమ్ చేసామో ఏమైంది, రాంగ్ అయింది. అవర్ అజ్యూమ్ ఈజ్ రాంగ్. అవర్ అజ్యూమ్ ఈజ్ రాంగ్. సో √5 ప్లస్ √3 ఈజ్ ఏ √5 ప్లస్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్. సో ఈ విధంగా మనం ఇర్రేషనల్ నంబర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలి. √5 ప్లస్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఎలా ప్రూవ్ చేస్తామంటే మరొకసారి చూద్దాం. దీన్ని అజ్యూమ్ చేయాలి. రేషనల్ నంబర్ అజ్యూమ్ చేసాము అంటే ఇక్కడ రేషనల్ నంబర్ అంటే a by b అవుతుంది.